ఆదికాండము 24వ అధ్యాయము బైబిల్లో అతి పొడవైన అధ్యాయాలలో ఒకటి. అబ్రహాము వృద్ధాప్యంలో తన కుమారుడైన ఇస్సాకు కోసం తన స్వదేశం మరియు బంధువుల నుండి ఒక భార్యను తీసుకురావాలని తన నమ్మకమైన దాసుడిని కోరుతాడు. కనానీయుల కుమార్తెల నుండి ఎవరిని వివాహం చేసుకోకూడదని అతనితో ప్రమాణం చేయించుకుంటాడు. ఆ దాసుడు 10 ఒంటెలతో మెసొపొటేమియాలోని నాహోరు పట్టణానికి చేరుకుంటాడు. అతను ఒక బావి దగ్గర ఆగి, నేను ఎవరినైతే నీళ్లు అడుగుతానో ఆమె నాకు మరియు నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తే ఆమెనే ఇస్సాకు కోసం నువ్వు ఎంచుకున్న వధువు అని తెలుసుకుంటాను అని దేవునికి ప్రార్థిస్తాడు. అతను ప్రార్థన ముగించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు మనవరాలు రిబ్కా అక్కడికి వస్తుంది. ఆమె దాసుడికి నీళ్లు ఇవ్వడమే కాకుండా శ్రమకు వచ్చి అతని ఒంటెలన్నింటికి నీళ్లు పోస్తుంది. ఇది చూసి దేవుడు తన ప్రార్థనను విన్నాడని ఆ దాసుడు గ్రహిస్తాడు. రిబ్కా ఇంటికి వెళ్ళిన దాసుడు తన యజమాని అబ్రహాము ఐశ్వర్యం గురించి దేవుడు తనకు దారిలో ఎలా తోడ్పడ్డాడో వివరిస్తాడు. రిబ్కా తండ్రి బెతూయేలు సోదరుడు లాబాను ఇది దేవుని చిత్తమని గ్రహించి రిబ్కాను ఇస్సాకుకు ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తారు. మరుసటి రోజే వెళ్ళాలని దాసుడు కోరగా రిబ్కా కూడా వెంటనే వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వారు ప్రయాణమై కనాను దేశానికి చేరుకుంటారు. సాయంత్రం సమయంలో పొలంలో ధ్యానిస్తున్న ఇస్సాకు వారిని చూస్తాడు. రిబ్కా ఇస్సాకును వివాహం చేసుకుని అతని తల్లి శారా మరణం తరువాత అతనికి ఓదార్పుగా నిలుస్తుంది. ఈ అధ్యాయం దేవుని నమ్మకత్వాన్ని మరియు వివాహం వంటి ముఖ్యమైన విషయాల్లో దేవుని నడిపింపును ఎలా కోరాలో చూపిస్తుంది.